అంటే నిన్న చూడొచ్చు మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళినట్టుంది. అవునండి, వెళ్ళామండి. మాకు న్యాయం కావాలని వెళ్ళామండి. ఉదయం 6:30 దగ్గర నుంచి ఇక్కడ మమ్మల్ని భయభ్రాంతులు తీసేస్తారు. 500 మంది పోలీసులు, ఎవరెవరో గుండాలు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు వచ్చారు. ఏం చేయాలి, వాళ్ళు కూల్ చేస్తుంటే మేము ఏమి అన్నీ మా చేతులు అన్నీ ఉండి కూడా మేము చేతగాని వాళ్ళలాగా నిలబడిపోయే ఉన్నాం, నోరు ఎత్తకండి. ఎందుకంటే మా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. మనం మమ్మల్ని రెచ్చగొట్టిన సదాశివశాస్త్రి లాయర్, జూనియర్ లాయర్ గిరి గారు రెచ్చగొట్టిన మేము ఏం మాట్లాడాల. 11ంటికి మాకు కాపీ వచ్చాక ఫోన్ తీసుకెళ్తే నేను చూడను అన్నాడు. నేను కాదమ్మా కోర్టు అమ్మినాను. కోర్టు అమ్మినా దగ్గరికి వెళ్ళాం, హైకోర్టు అమ్మినా. ఆయన చదువుకోలేదండి. ఆయన సామాన్య మనిషి కంటే కూడా కనా కష్టంగా వచ్చి ఎలా అవతలకి, మాకు అది అసలు హార్డ్ కాపీ కావాలి, మాకు సాఫ్ట్ కాపీ అవసరం లేదు, ఎలా అని ఆపండి సీఏ ఉమామహేశ్వర అండి మాకు స్టే వచ్చిందండి, ఆపండి అని ఆయన్ని వేడుకున్నాం. అమ్మా మాదేమీ లేదు, మేము ప్రొడక్షన్ కోసం వచ్చామమ్మా, అంతేనమ్మా మాదేమీ లేదు, అదుగమ్మా కోర్టు అమ్మేనా అన్నారు. మా మాట లెక్కే చెయ్యలేదు. మాదే ఫేక్ అయితే మాకే రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, పక్కాగా మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. భూమి కల్లా ఆయనే మాకు రిజిస్ట్రేషన్ చేశారు. మీదే భూమి అయితే ఆ రోజే అక్కడికి వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో వెళ్ళి ఒక కాగితం వేసి ఇదంతా ఇంతమంది 42 మంది బలయ్యే వాళ్ళం కాదు కదా. 2022లో మీరు దొంగగా ఎందుకు మా అందరు సంతకాలు లేకుండా మా భూములు మీరు దొంగతనంగా పుట్టించుకొని రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, మాకు తెలియపరచకుండా ఏమీ లేకుండా. అది ఎంతవరకు సబబు? మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు ఏదైనా న్యాయం చేయండి, మేము ఇవాళ రోడ్డు మీద ఉన్నాం. అంతకు మించి మేము కోరుకునేది ఏమీ లేదు. 42 మంది మమ్మల్ని సేవ్ చేయండి, కుటుంబాలను మమ్మల్ని సేవ్ చేయండి. నా వయసు 55 సంవత్సరాలు. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళి వయసులో ఉన్నప్పుడు దెబ్బలు తగిలితే తేరుకోగలము, వయసు మళ్ళీ దెబ్బలు తగిలితే తేరుకోవడం చాలా కష్టం. ఇలాంటి దెబ్బలు తగిలితే మేము కోలుకోలేము కూడా, ఇంకా అసలు జీవితంలో మాకు మరణమే శరణ్యం. అంటే గతంలో చూసుకున్నట్టయితే సొసైటీ అనేది మాట ఇప్పుడు కేవలం సృష్టించారు. అంతకుముందు అయితే సొసైటీ లేదనేది కూడా బాధ్యతలు అంటే ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఈ స్థలం దానికి సంబంధించి కూడా ఆ పాత డాక్యుమెంట్లు అన్నీ కూడా పరిశీలించిన ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అధికారులు తప్పిటం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటు రిజిస్ట్రేషన్ శాఖ కానీ ఆ తదుపరి అనుమతులు ఇచ్చిన మున్సిపల్ శాఖ, అలాగే బ్యాంకులు కూడా రుణాలన్నీ కూడా ఇచ్చారు. అంటే ఒక బ్యాంక్కి ఒక ఇంటికి కనుక రుణం ఇవ్వాలంటే పక్కా డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించిన తర్వాత బ్యాంకులు అనేది రుణాలు ఇస్తాయి. అయితే అవేమి పరిశీలించకుండా రుణాలు ఎలా వచ్చాయనేది కూడా వీళ్ళందరి ప్రశ్న. అయితే నిన్న ఉదయం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి స్టే వచ్చే అవకాశం ఉందన్న తెలుసుకున్న వాళ్ళైతే సొసైటీ తరఫున నిన్న ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ కూల్చివేతలు ప్రారంభించిన తెలుస్తోంది. అయితే సాఫ్ట్ కాపీ పనికిరాడు, కేవలం హార్డ్ కాపీ కావాలన్నారు. ఆ హార్డ్ కాపీ వచ్చేలేపే పూర్తిగా ఈ 42 ఏళ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే వాళ్ళందరూ కూడా 42 కుటుంబాల వాళ్ళు కూడా రోడ్డును పడ్డారు. నిన్న చూసుకున్న ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా వాళ్ళందరూ ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు కూడా తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కూడా కలిసి తమ బాధ వెళ్ళగక్కువాలని కూడా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్యామ్.